హాయ్ అండి, అందరికీ నమస్కారం. గుండమ్మ పాకశాలకి స్వాగతం. ఈరోజు నేను పాలకూర పన్నీర్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆ హీట్ అయిన ఆయిల్లో కొద్దిగా ఉల్లిపాయలు కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొద్దిగా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అన్నమాట. దీంట్లో కొద్దిగా పచ్చిమిర్చి చీలికలు, ఒక బిర్యానీ ఆకు, ఒక 4 యాలక్కాయ, ఒక 2 యాలక్కాయలు, 4 లవంగాలు, చెక్క వేసుకొని కొద్దిగా ఇలా కలుపుకోవాలి. కొద్దిసేపు ఇది కొద్దిగా మగ్గిన తర్వాత ఇలాగా మగ్గుతున్నప్పుడు నేను కప్పు టమాటాలు వేసుకుంటున్నాను. టమాటాలు వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు కొద్దిగా వేసుకుంటానండి. ఉప్పు వేసుకొని కొద్దిగా కలుపుకొని ఇది కొద్దిసేపు ఇలాగా మగ్గితే చాలు. తర్వాత మిక్సీకి వేసుకోవాలన్నమాట. కలుపుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని మిక్సర్ చేసుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. గిన్నె పెట్టుకొని కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకొని కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, వేగిన తర్వాత ఇంకా మనం ఆనియన్ పేస్ట్ ఉంది కదా, అది మనం తయారు చేసుకొని ఆ పేస్ట్ ఇందులో వేసుకొని కలుపుకొని బాగా ఆల్రెడీ మన నూనెలో ఆనియన్ అంతా వేయించుకున్నాం కదా. ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా, గరం మసాలా దినుసులు, అల్లం వెల్లిపాయ పేస్టు అవన్నీ అదంతా కొద్దిగా వేడైన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు, కొద్దిసేపు పొయ్యి మీద పెట్టుకుందామండి, మూత పెట్టుకొని అది అంతా నూనె పైకి తేలేంత వరకు. తర్వాత ఈ కొద్దిగా నూనె పైకి తేలినప్పుడు దీంట్లో నేను పాలకూర ఉడకబెట్టుకున్నానండి. ఉడకబెట్టుకొని పేస్ట్ చేసుకున్నాను ఇలాగా. ఇలా కలుపుకొని కొద్దిగా వాటర్ కూడా పోసుకోవాలి. అంతా పోసుకొని పన్నీర్ని కట్ చేసుకొని ముక్కలుగా వేయించుకున్నాను నేను. ఆ పన్నీర్ కూడా వేసుకొని దీంట్లో మూత పెట్టుకొని కొద్దిసేపు వండుకోవాలి. ఇలా మూత తీసుకొని చూసుకున్న తర్వాత అది కొద్దిగా దగ్గర ఏంటండి పాలకూర. అది ఇందులో కొద్దిగా ఉప్పు, ఇందాక మనం ఆనియన్ వేసాం కదా, ఇప్పుడు కొద్దిగా రుచి సరిపడా ఉప్పు కొద్దిగా వేసుకోండి. రుచి మసాలా వేసుకొని కలుపుకొని ఫ్రెష్ క్రీమ్ ఇట్లా వేసుకొని కలుపుకొని ఒక 2 నిమిషాలు పొయ్యి మీద పెట్టుకొని దించుకోవడం. మూత తీసుకొని చూసుకొని అయిపోయిందండి పాలకూర పని. ఎంతో రుచికరమైన పాలకూర పనిని సర్వింగ్ ఇంకో ప్లేట్లో తీసుకున్న బౌల్లో వేడిగా పాలకూర పన్నీర్
చపాతీలు పుల్కా అందులో సూపర్ ఉంటుంది. ఎంతో రుచికరమైన పాలకూర పన్నీర్ రెడీ. థ్యాంక్ యూ.